గిరిజనులకు మెరుగైన వైద్యం అందించండి. ఐటీడీ ఏపీఓవి అభిషేక్ పాడేరు ఫిబ్రవరి 27. అల్లూరి సీతారామరాజు జిల్లా అనారోగ్య సమస్యలతో కేజీహెచ్కు వచ్చే గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి వి అభిషేక్ ఆదేశించారు. మంగళవారం కేజీహెచ్లో ఉన్న ట్రైబల్ సెల్ను సందర్శించారు. రాజేంద్ర ప్రసాద్ వార్డులో వైద్యం పొందుతున్న గిరిజనులను, విద్యార్థులను పరామర్శించారు. కేజీహెచ్లో అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యం పొందుతున్న గిరిజనులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. వైద్య పరీక్షలు నిర్వహణకు నాణ్యమైన మందులు సరఫరా చేయడానికి ఐటీడీఏ నుండి కేజీహెచ్కు పూర్తి సహకారం అందిస్తున్నామని చెప్పారు. ట్రైబల్ సెల్కు ఒక అంబులెన్స్ ఉందన్నారు. మరొక అంబులెన్స్ను కేటాయించమని చెప్పారు. బాధపడుతున్న 268 వివిధ ఆరోగ్య సమస్యలతో విద్యార్థులను కేజీహెచ్కు రిఫర్ చేయడం జరిగిందన్నారు. వారిలో 247 మంది పిల్లలు పూర్తిగా కోలుకున్నాక డిశ్చార్జ్ చేయడం జరిగిందన్నారు. 13 మంది వైద్య సేవలు పొందుతున్నారని, పూర్తి స్థాయిలో వైద్యం అందించినప్పటికీ 8 మంది పిల్లలు దురదృష్టవశాత్తు మృత్యువాత పడ్డారని చెప్పారు. 3 పిల్లలను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్య సేవలు అందించడానికి చర్యలు చేపట్టామన్నారు. పాడేరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుండి వైద్యాధికారిని కేజీహెచ్కు డిప్యూట్ చేశామన్నారు. ట్రైబల్ సెల్ వైద్యులు డాక్టర్ సంపత్ నిరంతర అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పారు. చిన్నపిల్లలకు అవసరమైన శస్త్రచికిత్సలు చేయడానికి తిరుపతి పద్మావతి ఆసుపత్రి అధికారులతో చర్చించామని చెప్పారు. పాడేరు డివిజన్ పరిధిలోని గురుకులాలు, ఈఎంఆర్ఎస్ పాఠశాలలు, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జమాల్ బాషా, ట్రైబల్ సెల్ వైద్యాధికారి డాక్టర్ సంపత్, కేజీహెచ్ వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.